వెల్కమ్ టు 1TV స్పెషల్ అనాలిసిస్. నేను మీ ఆర్కే. ఒక ప్రైవేట్ ఎయిర్లైన్స్ నిర్వాహకం మూలంగా దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 5 లక్షల మంది విమాన ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఇదే విషయంపై గత వారం 10 రోజుల నుంచి కూడా చాలా చర్చలు నడిచాయి. అనేకటువంటి మీడియా ఛానళ్ళ ద్వారా కావచ్చు, వార్తాపత్రికల్లో కావచ్చు, దీనికి సంబంధించినటువంటి కథనాలు చాలా వచ్చాయి. అసలు ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అనేది చూస్తే పైలట్లకు విశ్రాంతిని ఇవ్వమన్నారు. పైలట్లకి విశ్రాంతిని ఇస్తే కదా ప్రయాణికులు కూడా భద్రత ఉంటుంది. సరే, ఇది ఆమోదయోగ్యమైనటువంటి నిబంధనగానే అందరూ కూడా చూశారు, యాక్సెప్ట్ చేశారు. పైలట్లకు విశ్రాంతి ఎక్కువగా ఇస్తే ప్రయాణికుల భద్రత ఉంటుంది. కానీ అన్ని విమానయాన సంస్థలు వేరు, ఇండిగోకు సంబంధించి వాళ్ళ ఆలోచన తీరు వేరుగా అనిపించింది. ఇండిగో మాత్రం మిగతా అన్ని సంస్థలు కూడా యాక్సెప్ట్ చేస్తే ఇండిగో మాత్రం విస్మరించింది. సరే, దీన్ని విస్మరించింది అనే కంటే కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని చెప్పుకోవచ్చు. నిజమే, ఇది ముమ్మాటికి నిజం. మిగతా విమాన సర్వీసులు వాళ్ళకి సరిపడా సిబ్బందిని నియమించుకుంటే మరి ఇండిగోకి మాత్రం ఏమైంది? వాళ్ళు కూడా నియమించుకోవచ్చు కదా. ఇండిగో అనేది ఏమి చిన్న విమానయాన సంస్థ ఏం కాదు. దాదాపు దేశీయ సర్వీసుల్లో మన ఇండియా వైజ్గా చూసుకున్నట్టయితే 64% ఉంది. మిగతా విదేశాలకు సంబంధించినటువంటి విమానయాన సంస్థలు అయితే ఒక్కొక్కటి 20% మించదు. అటువంటిది మన భారతదేశానికి దక్కిందనుకోవచ్చు. చెప్పాలంటే ఈ ఘనత 64% ఇచ్చింది. మరి 64% ఉన్నటువంటి ఆ సంస్థ, లాభాల బాటలో ఉన్నటువంటి సంస్థ ఈ విధంగా పైలట్లను నియమించుకోవచ్చు కదా. అది ఇప్పటికిప్పుడు ఇచ్చింది కూడా కాదు. ఆ నిర్ణయం అనేది దాదాపు 1.5 సంవత్సరం అవుతుంది. 1.5 సంవత్సరం క్రితం ఈ నిబంధన తీసుకొని వస్తే ఇప్పటికి కూడా ఆ నిబంధన అనేది ఇండిగోకి రుచించినట్లేదు. ఇండిగోకి రుచించుకోబోగా దాని మీద పిటిషన్లు వేసుకుంది, వాయిదాలు, మాకు ఇంకా టైం కావాలని. మరి మిగతా విమానయాన సంస్థలు ఆ విధంగా ఉన్నాయి కదా, మరి మీకెందుకు? అన్నీ మాత్రం సర్వీసులేమో అన్నీ నడవాలి, కానీ పైలట్లు మాత్రం తక్కువ ఉండాలి. ఎందుకంటే తక్కువ పనికి ఎక్కువ పని చేయించుకోవాలి. ఇది ఒక రకంగా చెప్పాలంటే శ్రమ దోపిడీ అనడం కరెక్ట్. సరే, విమాన సర్వీసులను ఉపసంహరించుకుంది, ప్రయాణికులను ఇబ్బంది పెట్టింది, ఇబ్బంది పడ్డారు కూడా. దీనిపై ఆ సంస్థపై అయితే చాలా విమర్శలు వచ్చాయి. ఒక్క మన తెలుగు వార్తలే కాదు, మొత్తం నేషనల్ వైజ్గా కూడా చాలా విమర్శలు వచ్చాయి. ఓకే, ఇంత జరుగుతున్నా కానీ అనేక మీడియా సంస్థలు కావచ్చు, ఛానళ్ళు కావచ్చు, పత్రికలు కావచ్చు, అలాగే సోషల్ మీడియా కూడా వాళ్ళ కథనాలు అయితే వాళ్ళు ప్రసారం చేశారు. ప్రయాణికులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు ఇవన్నీ కూడా చెప్పారు. అసలు ఎందుకు వచ్చింది ఇది ఏంటనేది తెలియజెప్పే ప్రయత్నం అయితే చేశారు. వాటిల్లో అటువంటి ఛానళ్లలో ఒకటి, అది మన నేషనల్ ఛానల్ ఒకటి ఉంది. దానికి సంబంధించి ఒక ప్రతినిధి ఒక డిబేట్ కార్యక్రమం నిర్వహించారు. దానికి వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు కావచ్చు, ఇండిగోకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అలాగే అనలిస్టులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు. మన ఆంధ్రప్రదేశ్, మన తెలుగు రాష్ట్రం నుంచి కూడా ఒక అధికార ప్రతినిధి కూడా అటెండ్ అయ్యారు. ఇది మీకు తెలిసే ఉంటుంది, చూశారు కూడా. గత 2 రోజులుగా ఇదే టాపిక్ కూడా నడిచింది. మరి అందులో ఆ నేషనల్ ఛానల్ ప్రతినిధి ఏమడిగారు? ఆయన అడిగింది ఏంటి? మన రాష్ట్ర ప్రతినిధి ఏం చెప్పారంటే సంబంధం లేకుండా సమాధానం చెప్పాడు. అక్కడ ఉన్నటువంటి సమస్య ఏంది, ఎవరు పరిష్కరించాలి, ఆయన చెప్పింది ఏంటి, సమాధానం పొంతం లేదు. అది ఆ సదరు ఛానల్ ప్రతినిధికి కొంచెం ఆగ్రహం తెప్పించింది. ఆగ్రహం అంటే కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా అడిగాడు అతను. దాంట్లో తప్పే లేదు, ఎవరు కూడా తప్పు అని చెప్పరు. అక్కడ జరిగేది ఏంటి, మేమేం అడిగాం మీరేం చెప్తున్నారు అనేది అడిగాడు. సరే, ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాలంటే ఇండిగో చేసింది ముమ్మాటికి తప్పే. ప్రయాణికులు ఇబ్బంది పడినవాడు వాస్తవం. మన మీడియా సంస్థలు, ఛానళ్ళు ఇదే విషయంపై అన్ని ఛానళ్ళు కూడా టెలికాస్ట్ చేశాయి. సాధారణ నేషనల్ ఛానల్లో ఆ నేషనల్ ఛానల్కి సంబంధించిన యాంకర్ కూడా ఇదే ప్రశ్న అడిగాడు. ఇక ఇండిగో ఏమైపోయిందో, ప్రజల సమస్యలు ఏమైపోయాయో, ఇంతవరకు మొత్తం ఇండిగోకి సంబంధించిన వార్తల్ని వన్ బై వన్ ప్రసారం చేసుకుంటూ వచ్చారు. ఇంకా అయిపోయింది. ఇండిగోకి సంబంధించి ఇండిగో ఫ్లైట్లన్నీ రన్వే పైకి వచ్చేసి ప్రజలు వెళ్ళిపోయారు, వాళ్ళ గమ్యస్థానాలకు చేరారు. ఇంకా ఇండిగో అంతా సవ్యంగా నడుస్తుంది అనుకున్నట్లుగా ఆ విషయం తీసి పక్కన పెట్టారు. ఇప్పుడు కావాల్సింది ఏంటి? ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన చేసింది కరెక్టే అంటే ఆ యాంకర్ అడిగిన ప్రశ్న ఏంటి, ఇంత జరుగుతున్నా కానీ ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా కానీ సదరు మంత్రి ఏం చేస్తున్నారు అనేటటువంటిది ఆయన అడిగారు. అడిగితే ఈయన చెప్పిన దానికి పొంతన లేదు. ఆ తర్వాత ఆయన ఏదో తప్పు చేశారని చెప్పి
ఈయన అడిగినట్టు ఈ ప్రతినిధి అడగడం జరిగింది కాబట్టి ఆయనది తప్పు లేదని నిరూపించాలి. మరి ప్రజల సమస్యలు ఏమైపోయాయో తెలియదు కానీ ఆయనది తప్పు కాదు. ఆ మీడియా ప్రతినిధి హైలైట్ చేస్తూ అతనిది తప్పు అని తప్పుపడుతూ చేసిన ప్రచారాలు అయితే విపరీతంగా వచ్చేసాయి. మీడియా మొత్తం అయ్యే చక్కర్లు కొట్టాయి. అసలు మీడియా అంటే ఏంటి, పాత్రికేయం అంటే ఏంటి, ఎలా ఉండాలి అనేది కూడా మర్చిపోయి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో అక్కడ ఏం జరుగుతుంది, విమానయాన సంస్థలో ఏం జరుగుతుంది, ఎటువంటి చర్యలు తీసుకున్నారు, అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇవన్నీ కూడా బదులివ్వాల్సినటువంటి సదరు రాజకీయ నాయకుడు ఏమైపోయాడు, దాన్ని ఎత్తి చూపించాల్సినటువంటి దానికి సంబంధించి అంటే ఆ జర్నలిస్ట్ అడిగిన దానికి సమాధానాన్ని రాబట్టాల్సినటువంటి మీడియా సంస్థలు కూడా ఆ రాజకీయ నాయకుడిది తప్పేమీ లేదు అని నిరూపించాల్సినటువంటి బాధ్యతని తమ నెత్తికెత్తుకున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే అసలు మీడియా అంటే ఎలా ఉండాలి అనేటటువంటిది కూడా మనం మాట్లాడుకోవాలి. అంటే ఎక్కడ ఏం జరిగినా కానీ ఒక బలానికి అధికారానికి వంత పాడాల్సిందేనా, లేకపోతే ఆ ప్రశ్న అడిగినటువంటి నిలదీసినటువంటి విలేకరో లేకపోతే ఆ యాంకర్ కావచ్చు, ఆ ఛానల్ కావచ్చు, వాళ్ళదే తప్పు, అంతేనా జరిగేది? మరి ఇప్పుడు జరిగింది కూడా అదే కదా. ఇప్పుడు ఇది నేను అంటున్న మాట కాదు, చాలామంది రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట. ప్రజలు కూడా ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రజల అభిప్రాయాలు కూడా అదే విధంగా వ్యక్తమవుతున్నాయి. అవే విమర్శలు కూడా చేస్తున్నారు. అంతెందుకు తెలుగు రాష్ట్రాల్లో 2-3 ప్రముఖ ఛానళ్ళు ఉంటాయి. అంతవరకు సదరు విమానయాన సంస్థపై విమర్శలు కురిపించేశారు. విమర్శలు కురిపించిన వారు ఇదే అని కాదు, ఆ విషయం ఏ విషయం దొరికినా కానీ దాని మీద డిబేట్లు పెడతారు, విమర్శిస్తారు ఆ ఛానళ్ళు. మరి అవన్నీ కూడా పక్కన పెట్టేశాయి. ఆ సదరు నేషనల్ మీడియా ఛానల్ ప్రతినిధిపై వేసినటువంటి స్ట్రైట్ క్వశ్చన్కి సమాధానం రాబట్టాల్సింది పోయి అక్కడి నుంచి ఆ ప్రతినిధి తప్పు, సదరు నాయకుడిది తప్పు అనేటటువంటిది నిరూపించే పనిలో పడ్డాయి. ఇక ఈ విషయంపై డిబేట్లు పెట్టాయి, విమర్శలు పెట్టాయి. ఆ ప్రతినిధి తప్ప లేకపోతే ఆ నాయకుడిది తప్ప, ఇది పెట్టి ఆ నాయకుడిది తప్పు లేదు అనేటటువంటి ఆ ప్రశ్నకి సమాధానం రాబట్టేటటువంటి ప్రయత్నాలు అయితే చేశాయట. సదరు నేషనల్ మీడియా ఛానల్ ప్రతినిధి కూడా విమర్శించింది ఒక నాయకుడిని కాదు, ఆ శాఖని ప్రశ్నించాడు. ఇంకా విషయం చెప్పాలంటే ఆ ఛానల్ ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన అనేక సంఘటనలు జరిగాయి. తెలుగు రాష్ట్రాలు అంటే గత ఎలక్షన్లకు ముందు ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తే కూడా అది తప్పు, ఈ విధంగా అరెస్ట్ చేయాల్సింది కరెక్ట్ కాదంటూ ఆయనకి సపోర్ట్గా నిలిచినటువంటి ఛానలే. అప్పుడు ఆ తప్పును కూడా నిలదీసినటువంటి ఛానల్. మరి అప్పుడు ఆహా ఓహో అన్నారు, చాలా మంచి ఛానల్ ఈ విధంగా నిలదీసింది అన్నారు. మరి ఇప్పుడు జరిగినటువంటి సంఘటన నేరుగా మాత్రం స్పందించి ఒక క్వశ్చన్ని స్ట్రైట్గా సంధిస్తే మాత్రం విమర్శలు కురిపిస్తున్నారు. సరే, నాదొక డౌట్, మీడియా అంటే ఎలా ఉండాలి? నిజాన్ని నిర్భయంగా నిలదీసే జర్నలిజం, అంతే కదా. మరి ఇప్పుడు పరిస్థితులు ఉన్నాయంటారు ఆ విధంగా? ఇప్పుడు ఒకప్పుడు అంటే మన చిన్నతనంలో చూసినట్లయితే కొన్ని ఛానళ్ళు ఉండేవి, వేళ్ల మీద లెక్క పెట్టాల్సినటువంటి ఛానళ్ళు ఉండేది. ఇప్పుడైతే మన తల మీద వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో అన్ని లెక్క అనమాట. అన్ని ఛానళ్ళు వచ్చి పడ్డాయి. ఒక ఛానల్ అయితే ఒక రాజకీయ నాయకుడు ఒక ఛానల్ పెట్టుకుంటాడు, అలాగే ఒక పార్టీ ఒక ఛానల్ పెట్టుకుంటుంది. ఈ విధంగా ఒక రాజకీయ నాయకులకి వంత పాడుతూ ఇంకా ఛానళ్ళు ఎన్ని వెలిసాయో మనం చెప్పాల్సిన పని లేదు. ఒక శాటిలైట్ ఛానల్ అని కాదు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఎన్నో ఛానళ్ళు వెలిసాయి. అది ఏ పార్టీ వాళ్ళకి ఎంకరేజ్ చేస్తుందో ఆ పార్టీకి వంత పాడుతూ రాయడం అనేవి మనం నిత్యకృత్యంగా చూస్తూనే ఉన్నాం. మరి ఆ విధంగా తయారయ్యాయి. మరి జర్నలిజానికి విలువ లేకుండా పోతుంది. ఆ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి భజన చేయాలి, తప్పును ఒప్పుగా చేయాలి, ఒప్పును తప్పుగా చిత్రీకరించాలి. లేకపోతే ఆ పార్టీ అధికారంలో ఉంటే చాలు ఆ పార్టీకి అనుకూలంగా రాయాలి. తమ రాతలు లేదంటే ప్రసారాలు ఒకవేళ విరుద్ధంగా రాశారంటే ఆ ఛానల్కి ఇంకా కనపడదు. ఆ ఛానల్కి సంబంధించిన ప్రసారాలన్నీ నిలిపివేసేటటువంటి పరిస్థితి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా రాస్తే ఆ ఛానల్ ప్రసారం అవుతుంది, ఆ పత్రిక బయటకు వస్తుంది. లేదంటే అటువంటి పత్రికలు బయటికి రావు, ఆ ఛానళ్ళు కూడా కనపడవు. అటువంటి పరిస్థితి నేను చెప్పేది ఏ ఒక్క ఛానల్కి చెప్పట్లేదు, అంటే ఏ ఒక్క రాజకీయ పార్టీని చెప్పట్లేదు, ఏ ఒక్క రాజకీయ నేతకి మనం డైరెక్ట్గా ఏం చెప్పట్లేదు, మనం ఏ ఒక్క రాజకీయ నాయకుడిని కూడా మనం విమర్శించట్లేదు. మొత్తం రాజకీయాలన్నీ కూడా ఇదే విధంగా తయారవుతున్నాయి. ఇప్పుడు
ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి తగ్గట్టుగా వార్తలు రాస్తే ఆ ఛానల్కి మనుగడ ఉంటుంది, లేకపోతే ఆ ఛానల్లో నిలిపివేసే కార్యక్రమాలు ఉంటాయి, లేకపోతే దాడులు జరుగుతాయి. మరి ఎప్పటికైనా మీడియాని నిష్పక్షపాతంగా తమ వార్తలు రాయనిచ్చే స్వేచ్ఛ అనేది రాజకీయ నాయకులు కూడా ఇవ్వాలి. ఆ రాతలకు నికార్సైన సమాధానాలు ఇచ్చే రాజకీయ పార్టీలు ఉండాలి, నేతలు కూడా ఉండాలి. అది నిజమైన జర్నలిజం, నిజమైన రాజకీయం కూడా. ఎవరైతే ఏదైతే అడుగుతారో దానికి సంబంధించినటువంటి ఒకవేళ ఒక రాజకీయ పార్టీని కానీ ఇది మీరు చేసింది తప్పు అంటే అది ఏ విధంగా తప్పు అవుతుందని నిరూపించుకునేటటువంటి రాజకీయ పార్టీలు ఉండాలి. లేదు ఒక రాజకీయ పార్టీ కానీ రాజకీయ నాయకుడు కానీ ఒక వ్యక్తి కానీ ఎవరైనా కానీ తప్పు చేసి మీరు చేసింది తప్పు అనేటటువంటి నిర్భయంగా అడిగేటటువంటి జర్నలిజం ఉండాలి. ఈ రెండు ఉంటేనే అది నిజమైన జర్నలిజం అవుతుంది, లేదా నిజమైన రాజకీయం అవుతుంది. సో ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి 1TV స్పెషల్ అనాలిసిస్.